మీకు ఆజ్ఞాచక్రంలో జ్యోతి ఇలా వెలుగుతూ పబ్లిక్ గా కనపడుతుంది కదా గురుగారు, ఏంటి అట్లా? అంటే అది పైకి వచ్చేస్తుంది కదా, 3 నామాలు వస్తాయి వీడియో తీసినప్పుడు. అంటే విభూది నామాలు అంటే 3 ఇవి ఉన్నాయి కదా తత్వాలు. అంటే మనం శ్మశాన వాసి అంటాం ఈశ్వరుడిని. శ్మశాన వాసి అంటే ఈశ్వరుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు? మన ఎర్రి ఇదేనికి అటు విభూతి పూసుకున్నాను. మనం పైన విభూతి పూసుకునేది కాదు, లోపల అగ్ని పెరిగితే మనకు విభూతి ట్యూబ్ లైట్లు వెలిగినట్టు వెలగతాయి నా చేతులు ఫోటో తీస్తే. అంటే లోపల అగ్ని పెరిగితే ఇంకా దానికి నుసి ఉంటుంది కదా అగ్నికి, అదే పైన నుసి. నువ్వు సంపాదించుకోవాలి. శ్మశాన వాసి అంటే అంత అగ్ని ఉన్నవాడికి ఏ కోరిక ఉండదు, తృప్తి ఉంటుంది. నువ్వు అన్ని చెయ్యి చక్రాల మీద ప్రాణాయామం, తృప్తి వస్తుంది, హృదయ కమలంలో ఆనందం వస్తుంది, లక్ష్మి కదా. అదే ఇవన్నీ చూసా నేను, ఆనందం. ఇప్పుడు సంవత్సరం చేస్తే ఆకలి కూడా తక్కువే. కాకపోతే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మర్మాలన్నీ ఇచ్చింది అమ్మని, మనం అద్భుతమైన మర్మాలు ఇచ్చింది. ఈ 2 స్వరాలే హంస శివ పార్వతులు విహరిస్తున్నారు పరాకాశంలో. మనం ఎవరైతే శ్వాసను పట్టుకుంటారో అది ఉత్తమమైన సాధన. ఈ చంద్రస్వరం వల్లే కదా మంత్రాలు తంత్రాలు. నేను మంత్రం ఇస్తా, మహాశ్వర సాక్షి. ఆ మంత్రం వచ్చి అమ్మని, దాని యొక్క విభూది ఏంది? లలితా సహస్రనామం. ఆమె ఎట్ట పుట్టింది, ఎట్లా ఉంది శరీరం, ఎట్ట రాక్షసుల్ని చంపింది, పరిపాలన, స్థితి, సృష్టి, స్థితి, లయం. అంటే మళ్ళీ ఆ పవర్స్ ఏంది, భక్తులకి ఏమేమి ప్రసాదిస్తుంది. ఆమె మామూలుగా రాజరాజేశ్వరి, రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ, నివేశిత, రాజ్యాలని అదే మీకు పదవులు ఇస్తుంది. కోశ అదే ధనాగారం ఉంది, కోశాగారం, ఇవన్నీ ఇస్తుంది ఉపాసిస్తే. మళ్ళీ లాస్ట్లో ఏం చెప్తారు? శివశక్తి ఐక్యం అయితే లలితాంబిక. అంటే నువ్వు మళ్ళీ లైవయ్య విద్య కూడా అక్కడి నుంచి మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి వివేదిని, మణిపూరాంతరుదిత, విష్ణు గ్రంథి వివేదిని, అట్లా హృదయం, ఈ కంఠం, ఆజ్ఞాచక్రాంతరస్థ, సహస్రారాంబుజారూఢ, అమృత వర్షిణి. అంటే మళ్ళీ పైకి ఎట్టుపోవాలా? ఈ లలితా సహస్రనామాలు ఎట్టుందంటే బ్రహ్మాండంలో చెప్పద్ది ఒక పదం, పిండాండం చెప్పద్ది. ఆమె దోషవర్జిత అనేది. మనకు దోషాలు ఉంటాయి, అంకు దోషాలు లేవు. ఎందుకంటే అక్కడ సూర్యచంద్రులు తెలుపు ఎరుపు కణాలు కలిసి అరుణకాంతితో ఉంది. ఇంకా అక్కడ దోషాలు లేవు. ఇక్కడ నువ్వు విడివిడిగా ఉండవు, చంద్రుడు సూర్యుడు విడివిడిగా ఆడుతున్నాయి. నీకు అన్నీ ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి, అమాయకత్వం అన్నీ ఉన్నాయి. నువ్వు కలిపినప్పుడు ఆమెతో ఈక్వల్ అయిపోతావు. నీలో కూడా అరుణకాంతి రావాలి. బ్రహ్మాండం అంతా నిండుంది, నిమిడీకృతం ఉంది అరుణకాంతి, శివశక్తి ఐక్యం. ఇక్కడ కాల వీళ్ళిద్దరు ఒకటి, ఈవెన్ దేశం పోయి ఆడ కలిపేది ఒక మార్గం. నువ్వు ఏడో కలిపితే ఏమైపోయావు? అమృతోట వరద్ది. నువ్వు ఇంకా ఏడ కూర్చుంటే ఆడ ఇంకా అయిపోయింది సమాధి. నువ్వు పుట్టింది, నువ్వు సమాధి అయిపోయి నువ్వు తెలుసుకున్నావు, నువ్వు పరబ్రహ్మ అయిపోయావు, పరమేశ్వరు అయిపోయావు, రాజరాజేశ్వరి అయిపోయావు, సమాధి అది. అట్లా అందరూ చేయగలరా? కుండలిని పైకి తీసుకుపోయి కూర్చొని పరబ్రహ్మ అంటే బ్రహ్మాండంతో లయం అయిపోతారంటే కాదు కదా, సమాధి రాదు కదా. నీకు భార్యాబిడ్డల్లో సంసారం ఉంది కదా, అదే రాజయోగం అని అర్థం. రాజయోగం అంటే రాజరాజేశ్వరి అంటే ఇది సమయాచారం అంటారు, 2 కలిపి చేసే సమాచారం. చంద్రస్వరం ఒక్కటే. మనం ఈ శ్రీం హ్రీం క్లీం ఐం సౌ అనే మంత్రం కానీ ఈ చంద్రస్వరానికి సంబంధించి ఇది వామాచారం అంటారు. వామాచారం అంటే అన్ని తినేది, అన్ని తాగేది, అన్ని పూజలు అనే మాంసాహారం ఇవన్నీ ఉంటాయి. ఇది వామాచారం. బలులీయటం, కళ్ళు తాగటం, దేవతలకు కళ్ళు పెట్టడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా సుఖాలు అనుభవిస్తూ ఉండేది. కింద కంఠానికి కింద ఈ 5 చక్రాలు వామాచారం. అంటే ఈ 3 చక్రాలు, ఈ 2 3 ఉన్నాయే ఆజ్ఞాచక్రం, ఇది దక్షిణాచారం. అంటే ఇది కొంచెం ఉచ్చం పైకి. ఇంకా సమయాచారం అంటే సహస్రారం, 2 పైకి. అమ్మవారిని కిందకి చేసిన 2 స్వరాలు మూలాధారంలో సుషుమ్నాల్లో అరుణకాంతి ఎక్కి వెళ్ళిపోయి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ ఒక చక్రం కదలతా పైకి వెళ్ళిపోతే ఇది సమయాచారం. సమయాచారం వచ్చి విశిష్టాద్వైతం, వామాచారం వచ్చి ద్వైతం. ఇదే ఆడిస్తే ఈ పై చక్రాలు కదా, అగ్ని, ఇది కొంచెం అహం నేను అనేది, ఇక్కడ మనసు కదా నేను అంటూ. ఈ 2 పనికిరావు మనకి. వామాచారం సమయాచారం కూడా వద్దు. అంటే అందరూ రాలేరు, 100కి 100 మంది రాలేరు, కోట్ల మంది ఉండరు.
అయితే ఈ రెండు వద్దు మనకి, కుంభకర్ణుడు వద్దు, రావణాసురుడు వద్దు, కౌరవులు వద్దు, భీష్ముడు, ద్రోణాదులు, వీళ్ళు పనికిరారు. మనం హాయిగా మణిపూరకంలో ఎంటీ స్టమక్ ఉంటే ఎప్పుడు నిరంతరం ఒకసారి అనులోమ వినులోమ 5 నిమిషాలు చేసుకొని, అంటే 2 ఫంక్షన్లకు రావాలి. అప్పుడు నువ్వు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఈ 2 పుట్టలు, ఈ పుట్టలు ఇటు పట్టుకొని లాక్కొని వదులుతూ ఉండేది. ఇక్కడ అరుణకాంతి పెరగాలి, డి విటమిన్ పెరగాలి. దీంట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు అరుణకాంతి ఉంది కాషాయం కళ్ళు, తెలుపు ఉంది, ఎరుపు ఉంది దాంట్లో, కానీ మినిమైజ్ అయిపోయింది. చంద్రుడి వల్ల అంటే జలం వల్ల కలిగే దుర్గుణాలు లేవు, అహంకారం లేదు. అదే గురుతత్వం అట్టుంటది. పసిబిడ్డ అమ్మవారు అరుణకాంతి చీర ఎందుకు కడతాం రాజరాజరికి? ఆమె రాయేం కాదు కదా, అరుణ కాంతి అమ్మని కదా, ఇదంతా వ్యాపించింది కదా. నీలో ఏముంది? నువ్వు అజ్ఞానంతో అహంకారంతో బతుకుతున్నావు. డ్యూ టు సూర్యచంద్ర చేంజింగ్ అవుతుంది. ఇది రాత్రి పొగులు ఏడ, ఇది 2:30 గంటలు మారుతుంది, బయట 12 గంటలు మారుతుంది. కానీ ఎప్పుడూ నీలో ఉదయించే సూర్యుడి తత్వాన్ని పెడితే నీ ఆయుష్ క్షీణం లేదు. ఇక్కడ కలిపేసావనుకో ప్రతి బ్రీతో, ఎప్పుడు మనసు పెట్టి నిఘా చేసి, ఇది ధర్మరాజు స్థానం నాభి, ఇదే విభీషణుడు పీఠం ఇక్కడ కట్టించాడు ఆయన. నాభికి కొట్టి కదా రాముడు, అంటే నువ్వే ఆత్మారాముడు. కృష్ణుడు కూడా 2 పగ్గాలు పట్టుకుంటేనే కౌరవులు భీష్ముడు కూడా కొట్టేశారు మొత్తం వరుస పెట్టి అందరినీ. ఆ టెక్నిక్ తెలిసింది. ఇప్పుడు నాకు కూడా కృష్ణులాగా భీష్ముడిని ఎట్టగొట్టాలా, ద్రోణాచార్యుని ఎట్టగొట్టాలా, వాడు ఎవరు వాడు సైంధవుడిని ఎట్టగొట్టాలా, వాడు బయటకు వస్తాడు సూర్యోదయం అయిపోయిందంటే, అప్పుడు వాడు బయటకు రావటం, మళ్ళీ సూర్యుడు రావటం, కొట్టరా నాయన అనటం, ఇవన్నీ కర్ణుడిని రథం పిల్లగి వీడు ఈ చెప్పుడు మాట్లాడు, వీడు ఈ చెవు 24 గంటల చెప్పుడు మాట, వాడు వినడు, వాడు వాళ్ళ పక్కే ఉన్నాడు, జ్ఞానం ఉంది కానీ వాడు రాలేడు యువతలకి, వాడు వినడురా, వాడి దెబ్బకి వాడిని జయించడం కష్టం. నువ్వు ఇప్పుడు సమయం వచ్చినప్పుడే వాడు ద్రౌపదిని తొడల మీద కూర్చోమన్నాడు కదా అన్నట్టుగా చెప్పి, ఆ సమయస్ఫూర్తికి అది గుర్తు తేవాలా. ఏది నీకు అది గుర్తు తేలేదనుకో నువ్వు పనికిరావు. అంటే నీ ఆత్మ అనే కృష్ణుడు నీ మనసుని అర్జునుడికి సమయస్ఫూర్తిగా గుర్తు చేయాలి సబ్జెక్టుని. చేశాడు ఆయన. చేయకపోతే అసలు భీష్ముడిని జయించలేడు, వీళ్ళు ఎగిరిపోతారు, పాండవులు ఎగిరిపోతారు. ఇప్పుడు ఈ పాండవుల్ని ఎగరగొట్టకూడదు. వీళ్ళని చక్కగా మనం ఉదయం 1 గంట, మధ్యాహ్నం మార్తాండ భైరవుడు, ఆ సూర్యుడు కణం ఏడుంది, ఇక్కడ అగ్ని ఉంది మూలాధారంలో, కుండలిని శక్తి, ఇది అగ్ని, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. అగ్ని, సూర్య, చంద్ర 3 ఉన్నాయి మన లోపల. ఇది అంతా ఒక కణం ఉంటుంది. ఈ కణాన్ని ఇది ఆడించినందువల్ల అది సుదర్శన చక్రం అంతా అయిపోద్ది, పవర్ వస్తుంది. ఇక్కడ ఆడించుకున్నాం. సాయంత్రం 6 అనుకో హృదయ కమలాన్ని చేపిస్తుండ. ఉదయం జూన్ క్లాసులో 1 గంట పైనుంచి కిందకి 10 నిమిషాలు అన్ని చక్రాలు సమన్వయం. మధ్యాహ్నం వచ్చిందా 1 గంట 1 గంట నుంచి జూన్ క్లాసులో నాభికి చేపిస్తుండ. 6 గంటలకు హృదయ కమలానికి శ్రీం బీజం చేపిస్తున్నా, ఇది ఐం బీజం చేపిస్తున్నా. అయితే ఇక్కడ లలిత కూడా పెట్టిస్తున్నా మధ్యాహ్నం, లలితా సహస్రం. 7 త్రిశతి పెట్టిస్తున్నా. రాత్రి 8కి ఆజ్ఞానే, సహస్రారం ఆజ్ఞ 8కి లయం. అక్కడ కూడా లలితా సహస్రానికి భాష్యం ఒక 2 లైన్లు రోజు నేను కొంచెం చెప్తా, ఈ సాధన, ఈ మర్మాలు, మహిమలన్నీ. ఇవన్నీ 4 క్లాసులు జరుగుతున్నాయి జూన్ క్లాసులు.